యాక్చువల్లీ ఎమోరీ యూనివర్సిటీలో క్లినికల్ అబ్జర్వేషన్ ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎందుకనంటే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ మెడికల్ సిస్టమ్. అది టాప్ యూనివర్సిటీ, యూఎస్ఏలో అది కూడా ఉన్నది. మన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎమోరీ యూనివర్సిటీ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకుంటే ఎన్ఆర్ఎంపీలో వీళ్ళకు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే డైరెక్ట్లీ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ద క్లినికల్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ సో అండ్ సో యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈస్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ యూఎస్ ఫర్ మెడికల్ ప్రోగ్రామ్ అని చెప్పి చూపించినప్పుడు ద ఫస్ట్ ప్రియర్ స్టూడెంట్ ఎవరైతే అవుతారో యూఎస్లో ఫ్రీ పీజీ కొట్టడానికి వాళ్ళకు, అంటే కెన్ వాకర్లో చదువుకున్న వాడికి యూఎస్ఏకి ఆపర్చునిటీ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు యూఎస్ఎంఎల్ఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి మోర్ ఈజియర్ టు క్రాక్ ఎఫ్ఎంజీ హియర్ ఇన్ ఇండియా. సో ఆ టైప్లో మనం అడ్వాన్స్ సిలబస్లో ఉంటున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కమింగ్ టు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఈజ్ ఆల్సో ఆల్రెడీ ప్రూవెన్ యూనివర్సిటీ. మన ఇండియాలో హైయెస్ట్ ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ అందుకున్న యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అలా మనం ఈ రెండు యూనివర్సిటీస్ కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా. మనం కూడా ప్రిఫర్ చేసేది ఈ యూనివర్సిటీస్కి, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ బ్రాండ్ ఇన్ జార్జియా అండ్ ఇండియా బై అటెంప్టింగ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇన్ డిఫరెంట్ నార్మల్ యూనివర్సిటీస్ ఇన్ జార్జియా. చాలా మంది చాలా యూనివర్సిటీస్ చేస్తాను మేడం జార్జియాలో కూడా. బట్ నేను చెప్పేది ఒకటే అంటున్నా, క్లినికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎంబీబీఎస్ ఈజ్ నాట్ థియరిటికల్ చదువుకునే రోజులు కాదు ఎంబీబీఎస్. ఖచ్చితంగా క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలి. క్లినికల్ ఎక్స్పోజర్ ఉండాలంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏంటివంటే, మేము ఇన్ని సంవత్సరాలు ఫ్రమ్ ద లాస్ట్ 21 years ఆఫ్ లెగసీ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ అవర్ రీసోర్స్, ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు మేము ఒక యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నాము అని అంటే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ బ్రాండ్. కరెక్ట్. కాబట్టి మేము అన్ని యూనివర్సిటీస్ని వెరిఫై చేసి ఒక టీం మొత్తం ఫామ్ అయ్యి ఆ యూనివర్సిటీస్ ప్రాపర్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాతనే పంపిస్తాం. అండ్ మన స్టూడెంట్స్ అందరూ 12th class కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్, టీనేజర్స్, వీళ్ళకి అబ్రాడ్ నాలెడ్జ్ లేదు. బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి తెలియదు. కాబట్టి వీ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ హాస్టల్స్ దేర్ ఇన్ జార్జియా. 3-star ఫెసిలిటీ, 4-star ఫెసిలిటీ హోటల్స్ని వీ హ్యావ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ హాస్టల్స్. సో అక్కడికి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి అటు హాస్టల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండొద్దు, ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండొద్దు, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ నాలెడ్జ్ అంటే హైయెస్ట్ క్లినికల్ ఎక్స్పోజర్ అందిస్తున్న యూనివర్సిటీస్ని, మంచి టాప్ యూనివర్సిటీస్ని అందించాలి. అయిపోయిన వెంటనే పీజీ ఆపర్చునిటీస్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న యూనివర్సిటీస్, అయిపోయిన వెంటనే మెడికల్ ప్రాక్టీస్కి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న యూనివర్సిటీస్ అంటే 1-2 సార్లు వెరిఫై చేసి ఆ తర్వాత తీసుకున్న యూనివర్సిటీసే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండ్ కెన్ వాకర్ యూనివర్సిటీ. ఇవి చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మనం చాలా సంవత్సరాల నుంచి మన స్టూడెంట్స్ వెళ్తూనే ఉన్నారు. అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అంటే ఎవ్రీ వన్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ దట్ యూనివర్సిటీస్ అండ్ అవర్ హాస్టల్స్ అండ్ అవర్ రీసోర్స్.